హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో త్యాగరాజ కవి ఇతని గురించి మనము ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 10 వరకు రాశానండి. ఇది మనకు ఎగ్జామ్కు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. లాస్ట్ వీడియోలో జయదేవ గారి గురించి చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో త్యాగరాజు గారి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని తెలుసుకుందాం. ఈ పాయింట్స్ మీరు ఎగ్జామ్లో థియరీ పార్ట్గా రాస్తే మంచి మార్క్స్తో స్కోర్ చేయగలరు. Saint Tyagaraja was born on 4th May 1767 to Rama Brahman and Sithamma. ఇతను పుట్టింది 4th May 1767లో. వీరి తల్లిదండ్రుల పేరు సీతమ్మ, రమా బ్రాహ్మణ్. He was an extraordinary Carnatic music composer and devotee of శ్రీరామ. అతను చాలా పెద్ద భక్తుడండి శ్రీరామునికి. త్యాగరాజు అంటేనే మనకు అతని కీర్తనలు చక్కగా వినిపిస్తూ ఉంటాయి రాముని పైన. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలా మంచి కంపోజర్ అండి తను, మ్యూజిక్ కంపోజర్. హీ వాస్ నౌన్ యాజ్ ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. హీ మేడ్ యూనిక్ కాంట్రిబ్యూషన్స్ టు ద కల్చరల్ గ్రోత్ ఆఫ్ సౌత్ ఇండియా. త్యాగరాజు గారు ఈ కళ కోసం చాలా గొప్ప కృషి చేశారని చెప్పుకోవచ్చండి. His composition of several కీర్తీస్ are very popular in South Indian classic music. అతని కీర్తనలు ఎంత మంచి ఫేమస్సో మనకందరికీ తెలిసిన విషయమే. త్యాగరాజు గారిని మనం ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేము. అలాంటి కీర్తనల్ని రచించిన వ్యక్తి. In 1784 he married పార్వతి in his 18 yearsలోనే పార్వతిని పెళ్లి చేసుకున్నారండి 1784లో. అప్పటికి తనకు 18 years అంట. హిస్ 23 years old పార్వతి హిస్ వైఫ్ పాస్డ్ అవే. హీ మ్యారీడ్ హర్ సిస్టర్ కమలా ఇన్ 1790. అతనికి 23 years ఉండగా తన భార్య పార్వతి చనిపోయారు. ఆవిడ భార్య చనిపోయిన కొన్నేళ్లకు తన సిస్టర్కి అయిన కమలా గారిని 1790లో వివాహం చేసుకోవటం జరిగింది. హీ హ్యాడ్ ఎ డాటర్ కాల్డ్ సీతామహాలక్ష్మి. తనకు ఒక కుమార్తె, ఆవిడ పేరు సీతామహాలక్ష్మి. ఇన్ 1802 హిస్ గురు సొంటి వెంకట్రామయ్య అరేంజ్డ్ అరంగేత్రం. 1802లో అతని గురువుగారైన వెంకటరామయ్య అరంగేత్రాన్ని అరేంజ్ చేశారు. త్యాగరాజ సాంగ్ హిజ్ ఓన్ కంపోజిషన్ ఆఫ్ దొరకునా ఇటువంటి సేవ ఇన్ బిలహరి. మనకు ఈ పాట అందరికీ తెలిసిన పాటని, చాలా మంచి ఫేమస్ పాట అండి. తను ఓన్గా పాడిన పాట దొరకునా ఇటువంటి సేవ. హీ రోడ్ 700 కీర్తనాస్ లైక్ నౌకచరితం, ప్రహ్లాద భక్త విజయం, ప్రజెంటెడ్ త్రూ డ్యాన్స్ ఆల్సో. వీటికి డ్యాన్స్ కూడా చక్కగా ఏర్పరిచి ప్రదర్శించటం జరిగింది. 700 కీర్తనస్ త్యాగరాజు గారు రాశారట. ఇంత గొప్ప అచీవ్మెంట్ కదండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.